హుండై వెన్యూకి క్లచ్ కంప్లైంట్ అయితే ఉండే. సో మేము క్లచ్ కిట్ అయితే రీప్లేస్ చేస్తున్నాము. ఈ క్లచ్ కిట్లో క్లచ్ ప్లేట్, ప్రెషర్ ప్లేట్, రిలీజ్ బేరింగ్ అలాగే గేర్ ఆయిల్ కూడా రీప్లేస్ చేస్తున్నాము. గేర్ ఆయిల్ ప్రతి 30,000 to 40,000 కిలోమీటర్స్కి రీప్లేస్ చేసుకుంటే గేర్ బాక్స్ మంచి కండిషన్లో ఉంటుంది. కొందరు ఓన్లీ బేరింగ్ లేదా ప్రెషర్ ప్లేట్ రీప్లేస్ చేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఫ్రీక్వెంట్గా మళ్ళీ క్లచ్ కంప్లైంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. క్లచ్ ఇష్యూ ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే పెడల్ హార్డ్ అయిపోవడం, వెహికల్ రైజ్ అవుతున్నా కూడా పికప్ లేకపోవడం, అలాగే కొన్నిసార్లు క్లచ్ పెడల్ ఫ్రీ అయిపోతుంది కూడా. ఇలాంటి సిచ్యువేషన్స్లో క్లచ్ కిట్ రీప్లేస్ చేసుకోవాల్సిందే. అలాగే ఈ క్లచ్ ఇష్యూ కంప్లీట్గా డ్రైవింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. హెవీ సిటీ డ్రైవింగ్ ఆర్ హాఫ్ క్లచ్ మీద డ్రైవ్ చేస్తే 20,000 to 30,000 కిలోమీటర్స్కి కూడా ఈ క్లచ్ కంప్లైంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు ఇలాంటి క్లచ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటే కామెంట్ చేయండి. అలాగే హుండై వెన్యూకి రిలీజ్ బేరింగ్ కాస్ట్ వచ్చేసి 9,999 రూపీస్ అయితే ఉంది. మీ కార్ రిలీజ్ బేరింగ్ కాస్ట్ గుర్తుంటే కామెంట్ చేయండి.